ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే. మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే విష్ణు దుబాయ్ నుంచి ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అయితే విష్ణు బౌన్సర్స్ అదేవిధంగా మనోజ్ బౌన్సర్స్ ఇద్దరు కూడా కలబడినటువంటి పరిస్థితి. అయితే అసలు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది అనేటువంటి దానిపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి ఉన్నారు ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు జూమ్ కాల్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇది ఎంతవరకు అంటే ఈ వివాదం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే ఈ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తుల వివాదం నడుస్తుంది అని తెలుస్తుంది కదా. ఇది మోహన్ బాబు గారి కుటుంబంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాలు అనేవి జరగలేదు. వాళ్ళ పిల్లలంతా ఏదో ఏకతాటిపై ఉండేవాళ్ళు. ఈ రోజు జరుగుతుంది. మామూలుగా చెప్పాలంటే మోహన్ బాబు గారు కోపదారి, ఆయనకి ఎక్కువ కోపం ఉంటుంది. మీరు గతంలో ఉన్న ఇన్సిడెంట్స్ కూడా తీసుకుంటే ఈ లెజెండ్ అనే దాని మీద నేను ఆ రోజు చిరంజీవి గారికి లెజెండ్ అవార్డు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చే రోజు కూడా పెద్ద గొడవ స్టేజ్ పైనే జరిగింది. కాబట్టి ఏంటంటే ఆయన ఆవేశపరుడు, ఆవేశంగా ఉంటాడు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన అనేది ఏంటంటే కుటుంబ కలహాలు అని చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఇద్దరు కోడళ్ళ మధ్య జరుగుతున్న సంగ్రామం ఏమో అని కూడా చెప్పవచ్చు. ఎట్లంటే చెప్పమంటారా, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురు, ఇది మా విష్ణు భార్య. అదే విధంగా మనోజ్ భార్య వచ్చి భూమా అఖిల ప్రియ వాళ్ళ చెల్లెలు. ఈ విధంగా ఏమన్నా ఇంటర్నల్ క్లాషెస్ ఏమన్నా ఉన్నాయా? వేరు వేరు సంసారాలు ఉంటున్నారు. లక్ష్మి వచ్చి బొంబాయిలో ఉంటుంది, విష్ణు వచ్చి వేరే దగ్గర ఉంటున్నాడు. కానీ ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పాలంటే మోహన్ బాబు గారు మామూలుగానే కోపదారి. దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు అన్ని కూడా సెటరేట్ చేస్తూ ఉండేవాడు. గతంలో కూడా ఒక నిర్మాతని నల్లమలుపు శ్రీనివాస్ రెడ్డి అని ఒక నిర్మాత 3 రోజులు షూటింగ్ చేయలేదని అతన్ని ప్రాణాంత అతన్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిన్న మనోజ్ ఉన్నప్పుడు బౌన్సర్లు ఎందుకున్నారు, ఇంటి దగ్గర బౌన్సర్లు ఉండాల్సినంత అవసరం ఏముంది అని అంటే దాన్ని కూడా మనం ఆచరణలోకి తీసుకోవాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని అన్నింటినీ నోరు విప్పాలంటే ఏంటంటే మోహన్ బాబు గారి మొదటి భార్య బిడ్డలు ఇద్దరు, ఎవరు లక్ష్మి, అదే విధంగా విష్ణు. రెండో భార్య ఇప్పుడున్న నిర్మల గారి కొడుకు ఈ మనోజు. ఇప్పుడు నిర్మల గారి సమక్షంలో జరిగింది కాబట్టి నిర్మల గారు బయటకు వచ్చి కూడా చెప్పాల్సినంత అవసరం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇది చాలా కాంట్రవర్సీగా వెళ్తుంది కాబట్టి. కోడలంటే తనకి ఇష్టం లేదు, కోడలు వచ్చి మొదటి భర్తకు పుట్టిన బిడ్డ అంటే తనకి ఇష్టం లేదు అనేది కూడా ఒక చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నప్పటికీ కూడా కోడలంటే ఇష్టం లేదు. సేమ్ ఇంట్లో ఎట్లా పెట్టుకొని ఉన్నాడు, కోడలంటే ఇష్టం లేనప్పుడు పంపించేయాల్సినంత అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మోహన్ బాబు గారి విద్యా సంస్థలు అయితేమి గతంలో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అని చెప్పాడు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి అతనికి కాలేజీకి రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పి బహిర్గతం అయ్యి ఆ రోజు చంద్రబాబు మీద రోడ్డు పైన ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో కేతిరెడ్డి గారు ప్రస్తుతం ప్రధానంగా నడుస్తుంది అంటే మీరు కోడళ్ళ మధ్య జరిగినటువంటి వివాదమే మెయిన్ రీజన్ అంటున్నారు. కానీ మీరు చెప్తున్న ఇప్పుడు ఆ కాలేజ్ గురించి అక్కడ ఉన్నటువంటి ఆస్తుల గురించి మొత్తం గొడవ అనేది వేరే రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. కరెక్టేనంటారా? అదే కదా, కోడలు ఆస్తుల గురించి, ఆస్తుల వివాదం గురించి ఉంది. ఇది స్పెక్యులేషన్ లో ఏం నడుస్తుంది అంటే ఆస్తులు ఆల్రెడీ పంచడంలో సరిగా పంచలేదు అని నడుస్తుంది. అసలు పంచాడా లేదా అని చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు చెప్పాలా. వీలునామా అనేది ఒకటి రాసుంటాడు కదా, రాసుంటే దాంట్లో ఏం రాసున్నాడు అనేది కూడా తెలియాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఒకవేళ ఇది తండ్రి సంపాదించిన ఆస్తి కాబట్టి పిల్లలకు హక్కు ఉండదు, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల్లోనే పిల్లలకు హక్కు ఉంటుందని ఏమన్నా నేను ఇస్తే తీసుకో లేకపోతే లేదు అని కూడా మోహన్ బాబు గారు అన్నారేమో అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు గారికి ఉన్న టెంపర్మెంట్ ఇంకా సినిమా పరిశ్రమలో ఎవరికి కూడా ఆ రకమైన టెంపర్మెంట్ పెద్ద చూసులు సమాజంలో ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నాడు అనేది మోహన్ బాబు గారి మీద చాలా రోజుల నుంచి ఉందన్నమాట. మెడ్రాస్ నుంచి మేము చూస్తున్నాం కదా, మోహన్ బాబు గారు ఎప్పుడు నిక్కచ్చిగా మాట్లాడతారు, నిక్కచ్చిగా ఉంటారు. ఆయనే ఎంతో మందికి కుటుంబాలకి న్యాయము సలహాలు ఇచ్చిన వాడు. ఈరోజు తన సంసారంలోనే ఈ రకంగా జరుగుతుంటే తీర్చుకోలేడా అనే వాదం కూడా ఉంది. సేపటి కిందట మీడియాతో కూడా మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి, గతంలో కూడా చాలా వివాదాలు వేరే ఫ్యామిలీస్ లో కూడా జరిగితే నేనే పరిష్కరించాను, వారిని ఒకటి చేశాను,
త్వరలోనే ఈ సమస్య పోతాయని అంటున్నారు. అదేనండి. ఇప్పుడు 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 జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ చెల్లెలికి ఈ ఆస్తి తగాదాలు, అదే విధంగా అనిల్ అంబానీకి వాళ్ళ తమ్ముడికి ఉన్న ఆస్తి తగాదాలు అయితేమి ఇవన్నీ ఏంటంటే ఈ ఆస్తులు పెరిగినప్పుడు ఆస్తులు తగ్గినప్పుడు ఏర్పడే వ్యవహారం అన్నమాట. ఇదంతా ఏ ఏమున్నాయి ఆస్తులు ఏంటి ఈ గొడవలు అని అంటే ఎవరు పెద్ద మనుషులు నలుగురు కూర్చొని సెటిల్ చేయాలా. దాసరి నారాయణరావు గారు లేకపోవడం చాలా లోటు అని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా మోహన్ బాబుకి పర్సనల్ గా అతని యొక్క ఆక్రోశాన్ని కానీ అతని యొక్క కోపాన్ని కానీ తగ్గిస్తూ అతన్ని ఒక మెయింటైన్ చేస్తూ ఉన్న వారు దాసరి నారాయణరావు గారు. వారు లేకపోవడం ఈ కుటుంబ కలహాలకి కారణం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు గారు ఎప్పుడు కూడా ప్రశాంతతమైన జీవితమే జీవించాలని దూరంగా పోయి ఉంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యవహారాలు సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేయడం లేదు. ఇటీవల కన్నప్ప అని ఒక సినిమా ఉంది. ఇవన్నీ కూడా వచ్చేసి ఇప్పుడు విష్ణు అంటే భారీ స్థాయిలో భారీ ఎట్లా వ్యయంతో సినిమా సినిమా తీస్తున్నారు కదా కన్నప్ప సినిమా సినిమా, అనేది కొత్త కూడా కన్నప్ప. సినిమాకి మేజర్ క్యాపిటల్ వచ్చి విష్ణు భార్య వాళ్ళు చాలా బాగా ధనవంతులు అన్నమాట. ఎలాగంటే సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు ఈ లిక్కర్ బిజినెస్ చేస్తారనమాట. అక్కడ బాటిలింగ్ అది లిక్కర్ వ్యాపారం చేస్తారు కాబట్టి బాగా డబ్బు వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏమైనా దీంట్లో ఎక్కువ పెట్టి అలా ఏమైనా ఉందా అని ఆ కోణంలో కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం ఉంటుంది. దాంట్లో ఏమన్నా భాగం అడుగుతున్నాడా అనేది కూడా తెలియాలన్నమాట. వీళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా బహిర్గతం పడిపోయి ఇలా చేస్తూ ఉంటే సినిమా ఫీల్డ్ లో నేను కాక మొన్న సినిమా వాళ్ళు అంటేనే సమాజంలో ఉన్న జనానికి ఒక రకమైన యావగింపు అనేది కలుగుతుందని చెప్పేదానికి ఏ విధమైన సందేహం లేదు. అందరి ఇళ్లలో ఉంటే వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్తారు కాబట్టి సెలబ్రిటీలు అంటారు కాబట్టి ఇది మీడియా అదే సోషల్ మీడియా యొక్క అవేర్నెస్ పెరిగింది కాబట్టి గతంలో మోహన్ బాబు గారు ఏం చేసినప్పుడు కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఈ విధంగా బౌన్సర్లు పెట్టుకొని పోటాపోటీగా బౌన్సర్లు పెట్టుకొని 30 మందిని పెట్టుకొని వాళ్ళు 40 మందిని పెట్టుకొని ఈ విధంగా ఎవరు ఏంటి అని చెప్పి హుటాహుటిన విష్ణు వచ్చి హుటాహుటిన వాళ్ళ చెల్లెలు అంటే అదే మోహన్ బాబు గారు ఒక క్రమశిక్షణకు ఆయన మారిపోయారు. ఆయన ముందు ఎవరు కూడా వారి బిడ్డలు ఎవరు కూడా మాట్లాడే ధైర్యం చేయరు. ఒక్క లక్ష్మి మాత్రమే నేరుగా ఆయనతో మాట్లాడతారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇద్దరు కూడా అంత ధైర్యంగా మాట్లాడలేరు అంటారు కదా. కానీ ఈరోజు నేరుగా మోహన్ బాబు మీద కేసులు పెట్టే స్థాయికి వచ్చారంటే ఎలా చూడాలి? ఇప్పుడు లక్ష్మి కూడా మొదట ఒక అతన్ని లవ్ మ్యారేజ్ పెద్దిరెడ్డి గారు. చేసుకుందండి. వాళ్ళ నాన్న కొన్ని సంవత్సరాలుగా లక్ష్మితో మాట్లాడలేదు. ఆ తర్వాత అమెరికాలో ఉంటుండింది. వదిలి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు లక్ష్మి అంటే కొంచెం ఇష్టం. ఒకే అమ్మాయి కాబట్టి అతను కొంచెం ఇష్టంగా క్యాజువల్ గా ఏదన్నా డాడీ అది ఇది అని చెప్పి ఏదో ఆయన అంటే ఇష్టపడే విధంగా చేసుకుందని చెప్పవచ్చు. ఆ అమ్మాయి అంటే ఇష్టమేను. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి అంటే ఇష్టము అని చెప్పి అనే దానికి ఈ రోజు జరిగిన సంఘటన మాత్రం తన కొడుకులైనప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ప్రకారంగా మనం చూస్తే ఆయన ఇట్లాంటివన్నీ క్షమించడు అని చెప్పేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. ఏ విషయాన్నైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. తన కొడుకులైనప్పటికీ ఒక న్యాయము, ఇంకోరైనప్పుడు ఒక న్యాయము అనే సిస్టమ్ అతని దగ్గర ఉండదు. అతను బేసిక్ గా అతను చూస్తేనే క్రమశిక్షణకు మారిపోయారంటే సినిమాల్లో షూటింగుల్లో ఆర్టిస్టులు సరిగా టయానికి రాకపోతే వాళ్ళ పైన కానీ ఇతరత్ర ఏదైనా కానీ తన టెన్షన్ గా సినిమా తీయడం, అనుకున్న బడ్జెట్ కి తీయడం కానీ ఇవన్నీ కూడా అవన్నీ ఆ కాలంలో నడిచిపోయినాయి. ఈ కాలంలో అంతా ఎక్కడుందండి క్రమశిక్షణ ఎక్కడుంది? వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ కదా చేసుకున్నారు. విష్ణు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఈ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రెడ్ల అమ్మాయిలు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కదా. కాబట్టి నేనేం చెప్తానంటే మోహన్ బాబు గారు ఇది 10 మందికి న్యాయం చెప్పే మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయము. దీన్ని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుర్రోళ్ళను కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని, లేదంటే పెద్ద మనుషులను ఏమన్నా మీకు నచ్చిన పెద్ద మనుషులు అటు పిల్లలకు నచ్చిన పెద్ద మనుషులు చేసుకోవాలి. కానీ ఇది ఫ్యాక్షన్ రాజకీయం లాగా ఇటు దీన్ని పెంపొందించొద్దని చెప్పి మోహన్ బాబు గారిని నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నాడుగా. ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఆయన ఎప్పుడు కూడా ముక్కుసూటిగా ఉంటారు. ఆయన నేరుగా కూడా కాస్త కోపంతో ఆవేశంతో మాట్లాడతారు. కానీ ఆయన కుటుంబంలో ఇలాగ జరగడం అనేది కూడా ఎవరు కూడా అసలు ఆ స్థాయిలో ఊహించలేకపోతున్నారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు గారు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా మోహన్ బాబు గారు ఎంత ఆవేశంగా ఉన్నా కూడా దాసరి కంట్రోల్ చేస్తూ వచ్చేవారు. కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో కూడా ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా వేచి చూసే పరిస్థితుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.